హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. టీజీ లా సెట్ అలాగే పీజీ ఎల్సెట్కి సంబంధించి మార్చి 1వ తారీఖు నుంచి మనకు అప్లికేషన్స్ ఓపెన్ అవ్వడం జరిగింది. అప్లై చేసుకోవడానికి తెలంగాణకు సంబంధించి అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఇంటర్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్లో ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే డిగ్రీ ఫైనల్ సెమిస్టర్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. రిమైనింగ్ బేసిక్ డీటెయిల్స్ వీడియో అయితే కింద డిస్క్రిప్షన్లో పెడతాను, అది చూడండి. అలాగే కాల్ మీ ఫర్ యాప్ నుంచి నాతో డైరెక్ట్గా మాట్లాడొచ్చు, లేదా కింద కామెంట్స్లో తెలియజేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ఈ రోజు వీడియోలో ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది ఈ వీడియోలో చాలా డీటెయిల్గా నేర్చుకుందాము. కొంచెం లెంతీ అయిన చివరి వరకు చూడండి. ఈ వెబ్సైట్ లింక్ ఇంతకుముందు డైరెక్ట్గా టీఎస్ లాసెట్ 2025 అని కొడితే వచ్చేసేది, కానీ ఇప్పుడు గూగుల్లో కూడా కనిపించట్లేదు. ఈ లింక్ డైరెక్ట్గా నేను ఇస్తాను డిస్క్రిప్షన్లో, దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఇక్కడే మనము అప్లై చేసుకోవాలండి. ఇక్కడ మనకు డేట్ అండ్ టైమ్ ఆఫ్ ద ఎగ్జామ్ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 3 ఇయర్స్కి సంబంధించి మనకు 2 సెషన్స్లో అయితే ఎగ్జామ్స్ జరగబోతుంది. 9:30 to 11 AM ఒకటి, 12:30 to 2 PM ఒకటి. 2 ఎగ్జామ్స్ అయితే మనకు జరగడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ మంది అప్లై చేసినప్పుడు ఎగ్జామ్ సెంటర్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి 2 times అనేది వాళ్ళు పెట్టడం జరుగుతుంది. క్వశ్చన్ పేపర్స్ డిఫరెంట్ వచ్చినా సరే వారు నార్మలైజేషన్ మెథడ్ ఉపయోగించి నార్మలైజేషన్ చేస్తారు. సో ప్రాబ్లం ఏమీ లేదు. 5 years కి సంబంధించి ఒకే సెషన్ లో జరుగుతుంది, 4 to 5:30 PM. తర్వాత LLM కి సంబంధించి ఎవరైతే 3 years 5 years LLB చేస్తున్నారో పీజీ కోర్స్ LLM కి సంబంధించి అయితే అదే రోజు 4 నుంచి 5:30 వరకు అయితే ఎగ్జామ్ జరుగుతుంది. రిజిస్ట్రేషన్ ఫీ డీటెయిల్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. OCBC ఎవరైతే 3 years 5 years కి అప్లై చేస్తున్నారో 900, SC ST and PH వాళ్ళకి 600 రూపీస్గా ఉంది. అలాగే LLM ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి 1100 రూపీస్, అలాగే రిజర్వేషన్ వాళ్ళకి 900 రూపీస్గా ఉంది. ఈ అమౌంట్ మీరు రెడీ చేసుకొని అప్లై చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. మనకు ఏప్రిల్ 15వ తారీఖు వరకు లాస్ట్ డేట్ ఉందండి, అప్పటిదాకా మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మే ఎండింగ్ వరకు కూడా మనకు ఫైన్తో పాటు మనం అప్లై చేసుకోవచ్చు. అయితే ఏప్రిల్ 15 లోపు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ మనకు 2 స్టెప్స్ కనిపిస్తున్నాయండి. ఈ 2 స్టెప్లు కంప్లీట్ చేసినట్లయితే మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. మరి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అని మనం చూసినట్లయితే ప్రస్తుతానికి ఏమీ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే కౌన్సిలింగ్ ప్రాసెస్ జరుగుతుందో ఇప్పుడు ఏవైతే డీటెయిల్స్ మీరు ఇచ్చారో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా కౌన్సిలింగ్లో ఎప్పుడైతే నవంబర్ అక్టోబర్ ఆ టైంలో జరుగుతుంది అప్పుడు మీరు వాళ్ళకి చూపించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. మీ స్టడీ డీటెయిల్స్, మీ నేము, ఫోన్ నెంబర్స్, అలాగే ఏం చదువుకున్నారు, ఏ స్ట్రీమ్కి అప్లై చేస్తున్నారు, క్యాస్ట్, ఇవన్నీ కూడా డీటెయిల్స్ అడుగుతారు ఫస్ట్. కాకపోతే ఇప్పుడు మీరు ఏమైతే ఇక్కడ క్యాస్ట్ కానివ్వండి, స్టడీ డీటెయిల్స్ కానివ్వండి, ఏవైతే పెట్టారో కౌన్సిలింగ్లో అవే మీరు చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ చూపించినట్లయితే మిమ్మల్ని జనరల్ కేటగిరీలోకి మార్చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు రిజర్వేషన్ కేటగిరీ అయినట్లయితే జనరల్లోకి మారిపోవాల్సి వస్తుంది. సో అంతకుమించి పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. కాకపోతే SSC మార్క్స్ మెమో ఒకటి దగ్గర పెట్టుకోండి, ఎందుకంటే నేమ్స్ యాజ్ ఇట్ ఈస్గా ఉండాల్సి వస్తుంది. అలాగే ఫోన్ నెంబర్స్, అలాగే స్టడీ డీటెయిల్స్, అలాగే ఫోటో ఒకటి, అలాగే సిగ్నేచర్ ఒకటి. ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి 50 KB బిలో అయితే ఉండాలి. సిగ్నేచర్ వచ్చేసి 30 KB బిలో ఉండాలి. ఈ 2 కూడా స్కాన్ చేసి పెట్టుకోండి, అప్పుడు మీరే అప్లై చేసుకోవచ్చు. లేదు ఇవన్నీ కొంచెం కష్టంగా ఉన్నాయంటే నెట్ సెంటర్స్కి వెళ్ళి అయితే మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ మనం వెబ్సైట్లోకి వచ్చేసినట్లయితే స్టెప్ 1లోకి ఫస్ట్ వెళ్లాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ పేమెంట్ అంటున్నారు. ఇక్కడ జనరల్గా కొన్ని డీటెయిల్స్ అయితే మనం ఇచ్చి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేసిన తర్వాత అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలి. అలాగే ఇక్కడ ఒక పాపప్ కూడా రావడం జరిగింది, డీటెయిల్ నోటిఫికేషన్ చదివానని చెప్పి ఎస్ అని క్లిక్ చేయండి. సో ఈ విధంగా ఫస్ట్ స్టెప్లోకి మనం వచ్చేసామండి. ఇక్కడ క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ SSC అంటున్నారు. కేర్ఫుల్గా మీరు క్యాపిటల్ లెటర్స్లో ఎంటర్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అంటున్నారు, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే స్టూడెంట్ మొబైల్ నెంబర్ అని అడుగుతున్నారు, స్టూడెంట్ మొబైల్ నెంబర్ ఇచ్చేయండి. తర్వాత ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వండి, మీ ఫాదర్స్ కానీ ఎవరిదైనా సరే. ఇక నమ్మకస్తులైన వారి నెంబర్స్ ఎవరైతే ఉంటాయో వాళ్ళవి మాత్రమే ఇవ్వండి. ఎవరు పెడితే వాళ్ళు ఇస్తే మళ్ళీ OTPలు ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తారో చెప్పరని చెప్పి ఇవన్నీ కొంచెం ప్రాబ్లం అవుతుంది. కౌన్సిలింగ్ టైంలో OTPలు అలాగే ఇవన్నీ కూడా మన మెయిల్ ఐడికి, ఫోన్ నెంబర్స్కి వస్తాయి అప్డేట్స్ అన్నీ కూడా. అలాగే ఈమెయిల్ ID కూడా ఖచ్చితంగా ఇవ్వండి. ఇక్కడ స్టార్ మార్క్ ఉంది కదా, రెడ్ మార్క్, అది ఉంటే ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత స్ట్రీము ఆర్ కోర్స్ అంటున్నారు. ఇక్కడ 3 years 5 years 2 years LLM మనకు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఎవరైతే డిగ్రీ మీద 3 years అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు చేయొచ్చు. ఎవరైతే ఇంటర్మీడియట్ మీద 5 years అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత LLM ఎవరైతే PG కోర్సులు చేస్తున్నారో వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ 3 years సెలెక్ట్ చేసినట్లయితే 10+2+3 ప్యాటర్న్లోనే మీరు చదివినట్లయితే ఇక్కడ అప్లై చేయాలని చెప్పి దీని గురించి కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. ఎవరైనా ఓపెన్ డిగ్రీ ఎవరైనా ఉన్నట్లయితే కింద కామెంట్స్లో తెలియచేయండి, లేదా డైరెక్ట్గా నాతో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ మనకు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటున్నారు. అంటే చివరిగా మీరు ఏం చదివారనేది ఇక్కడ అడగడం జరుగుతుంది. ఆల్మోస్ట్ అందరూ కూడా డిగ్రీ బేస్ మీద 3 years అప్లై చేస్తారు. PG చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, ఫార్మసీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, MBBS చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో అన్నీ కూడా క్వాలిఫికేషన్స్ ఇక్కడ ఉండడం జరిగింది. మీ క్వాలిఫికేషన్ ఏంటి అని చెప్పి సెలెక్ట్ చేసి ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది, అది ఇచ్చేసేయండి. ఒకవేళ 5 years మీరు చూసినట్లయితే ఇక్కడ 5 years సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ CBSE 10+2, అలాగే ఈ విధంగా
పిఓఎస్ఎస్, టీఓఎస్ఎస్, ఎన్ఐఓఎస్ అలాగే అదర్స్ +2 10+2 ఈక్వాలెంట్ ఈ విధంగా ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీరు క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి. అంటే చివరిగా ఏదైతే చదివారో ఇప్పుడు ఇంటర్మీడియట్ వాళ్ళు ఉన్నారనుకోండి, ఇంటర్మీడియట్ చివరి హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి. ఇప్పుడు డిగ్రీ మీద అప్లై చేస్తున్నట్లయితే డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ మీరు వేయాల్సి ఉంటుంది. ఒకవేళ పీజీ చేసినా సరే మీరు డిగ్రీ క్వాలిఫికేషన్ మీద అప్లై చేస్తున్నారు కాబట్టి డిగ్రీదే వేయాల్సి ఉంటుంది. తర్వాత కేటగిరీలోకి మనం వచ్చేసినట్లయితే మీ క్యాస్ట్ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అని చెప్పి ఎస్ఆర్నో అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పేమెంట్ టైప్ వచ్చి ఏ విధంగా పేమెంట్ చేస్తున్నారు, డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ టు పేమెంట్ లోకి మీరు వెళ్లాల్సి ఉంటుంది. అలాగే వన్స్ మీరు పేమెంట్ అనేది సక్సెస్ చేసినట్లయితే ఈ విధంగా రెఫరెన్స్ ఐడి అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ అండి. ప్రింట్అవుట్ తీసుకోండి లేదా ఇమీడియట్ గా ఒక చోట రాసుకోండి. పేమెంట్ చేసేటప్పుడు ఫెయిల్యూర్స్ కూడా అవుతా ఉంటాయి. ఫెయిల్యూర్ అయినట్లయితే ఒకసారి పేమెంట్ స్టేటస్ కి వెళ్ళండి. అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, అఫీషియల్ వెబ్సైట్ లోకి మళ్ళీ వచ్చేసినట్లయితే ఇక్కడ పేమెంట్ స్టేటస్ అని ఉంటుంది. పేమెంట్ స్టేటస్ ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఓకే అయినట్లయితే ఓకే, ఫెయిల్యూర్ అయ్యి ఇక్కడ రాకపోయినట్లయితే మళ్ళీ న్యూ పేమెంట్ అయితే చేయండి. ఏదైతే డెబిట్ అయ్యాయో మళ్ళీ ఒక 1 వీక్ 10 days లో మళ్ళీ మీకు క్రెడిట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఏ అకౌంట్ లో నుంచి మీకు కట్ అయ్యాయో ఆ అకౌంట్ లోకి పడడం జరుగుతుంది. కాబట్టి పేమెంట్ చేసేటప్పుడు సిగ్నల్స్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉన్నాయో లేదో చూసుకోండి. మొబైల్స్ లో అప్లై చేయడానికి అయితే ప్రయత్నం చేయొద్దు. అప్లికేషన్ ఫీ పేమెంట్ స్టెప్ 1 కంప్లీట్ అయిన తర్వాత మీకు రిఫరెన్స్ ఐడి వచ్చిన తర్వాత స్టెప్ 2 లోకి మనం వెళ్లాల్సి ఉంటుంది. మళ్ళీ బ్యాక్ వచ్చి ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పి మీరు ఈ సెకండ్ స్టెప్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు అప్లికేషన్ ఫిల్ చేయాలంటే పేమెంట్ రిఫరెన్స్ ఐడి మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఇందాక వచ్చింది కదా. తర్వాత హాల్ టికెట్ నెంబర్ ఏదైతే క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ అది వేయాల్సి ఉంటుంది. అలాగే మొబైల్ నెంబర్ ఇవ్వాలి, డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వాలి. ఇవన్నీ అయిన తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ లోకి మీరు వెళ్లాల్సి ఉంటుంది. నేను యూజర్ గైడ్ లోకి వెళ్ళి మీకు చూపిస్తాను. అలాగే మీకు యూజర్ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినట్లయితే ఇక్కడ యూజర్ గైడ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. యూజర్ గైడ్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అని చెప్పి. ఇక్కడ 2025 కొంచెం క్వాలిటీ బాగాలేదు, నా దగ్గర 2023కి సంబంధించి ఉంది. ఇక్కడ క్వాలిటీ బాగుందని ఇది చూపిస్తున్నానండి, సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇచ్చేసిన తర్వాత ప్రొసీడ్ ఫిల్ అప్లికేషన్ వచ్చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇందాక ఏదైతే బేసిక్ డీటెయిల్స్ ఇచ్చారో అవన్నీ కూడా ఆటోమేటిక్ గా ఇక్కడ ఏవైతే అవసరం ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ క్యాండిడేట్ డీటెయిల్స్ కూడా ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. ఒకవేళ తీసుకోనట్లయితే మీరే టైప్ చేయండి. ఇక్కడ ఏమైనా మిస్ అయినట్లయితే ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్ ఇవన్నీ కూడా మీరు టైప్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేయండి, మేల్ ఆర్ ఫీమేల్, ట్రాన్స్జెండర్ ఈ విధంగా ఏదైతే ఉందో. ఆధార్ కార్డ్ నెంబర్ వేయండి, స్టేట్ ఆఫ్ బర్త్, డిస్ట్రిక్ట్ ఆఫ్ బర్త్, రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే ఇచ్చేసేయండి. అలాగే అడ్రస్ దగ్గర హౌస్ నెంబర్ ఇవన్నీ కూడా ఎంటర్ చేయండి. ప్రజెంట్ ఉండే అడ్రస్ అయినా పర్వాలేదు, ఆధార్ కార్డు ఉన్న అడ్రస్ అయినా పర్వాలేదు. తర్వాత లోకల్ ఏరియా గురించి అడుగుతున్నారు. ఇక్కడ ఎవరైతే ఈ తెలుగు రాష్ట్రాల్లో కాకుండా అదర్ స్టేట్స్ ఉన్నారో వాళ్ళు నాన్ లోకల్ అని పెట్టుకోండి. తెలుగు రాష్ట్రాల్లో అయితే తెలంగాణ రీజియన్ అని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఆంధ్ర వాళ్ళైతే వైజాగ్ సైడ్ వాళ్ళందరూ ఆంధ్ర యూనివర్సిటీ అని, అలాగే తిరుపతి సైడ్ వాళ్ళందరూ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కేటగిరీ ఇందాక సెలెక్ట్ చేశారు కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ వస్తుంది. అలాగే ఒకవేళ ఓసీ కేటగిరీ అయ్యి ఉండి ఈడబ్ల్యూఎస్ ఎవరైనా ఉన్నట్లయితే ఎస్ఆర్నో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటే ఓసీ కేటగిరీ అయ్యి ఉండి 8 లక్షల లోపు మీకు ఆదాయం ఉన్నట్లయితే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అనే సర్టిఫికేట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ అది ఉన్నట్లయితే ఎస్ఆర్నో అనేది క్లిక్ చేయండి. అలాగే స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ దగ్గర ఎన్సీసీ కానీ, సిఏపీ కానీ, స్పోర్ట్స్ కానీ ఈ కేటగిరీ ఎవరైనా ఉన్నట్లయితే, అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎవరైనా ఉన్నట్లయితే ఇవి సెలెక్ట్ చేసుకోండి. అలాగే మైనారిటీ పీపుల్ ఎవరైనా ఉన్నట్లయితే మైనారిటీయా లేదా నాన్ మైనారిటీ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మెయిన్ గా యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్స్ అని ఇవ్వడం జరిగింది. బిలో 1 lakh, అబౌవ్ 1 lakh అండ్ బిలో 2 lakhs, మోర్ దెన్ 2 lakhs. ఎవరికైతే రీఎంబర్స్మెంట్ రావాలని అనుకుంటున్నారో బిలో 1 lakh లేదా అబౌవ్ 1 lakh అండ్ బిలో 2 lakhs ఈ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకుంటారో మీ ఇన్కమ్ సర్టిఫికేట్ లో కూడా అదే ఉండాల్సి వస్తుంది. మోర్ దెన్ 2 lakhs అయితే మీకు రీఎంబర్స్మెంట్ వచ్చే అవకాశం లేదు. ఒకవేళ మోర్ దెన్ అయితే మీకు రీఎంబర్స్మెంట్ అనేది రాదు, అప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు పెట్టాల్సిన అవసరం లేదు. క్యాష్ సర్టిఫికేట్ అందరి దగ్గర తీసుకొని ఉంచుకోండి, అది ఉపయోగపడుతుంది. తర్వాత క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతున్నారు. బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇచ్చినా ప్రాబ్లం లేదు. ఏదైనా రీఫండ్లు ఇవన్నీ అయినట్లయితే ఇందులో మీకు క్రెడిట్ చేసే అవకాశం అయితే ఉంది. మాక్సిమం ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేయండి. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ దగ్గరకు వచ్చేస్తే మీరు ఏదైతే చదువున్నారో ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ ఏదైతే చదివారో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతారు. ఆల్రెడీ హాల్ టికెట్ నెంబర్ మీరు ఇచ్చేసారు కదా, ఆల్రెడీ ఇందాక సెలెక్ట్ చేసుకున్నారు మీరు ఏమిటనేది. తర్వాత ఒకవేళ మీరు పీజీ చేసినట్లయితే ఇక్కడ ఎస్ అని క్లిక్ చేసి పీజీ డీటెయిల్స్ కూడా ఇవ్వండి, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఒకవేళ పీజీ చేసినట్లయితే
ఇచ్చినట్లయితే మీ దగ్గర పీజీ టీసీనే ఉంటుందండి. కాబట్టి అప్పుడు ఇచ్చినా సరే మీరు పీజీ చేసినట్టు వాళ్ళకి తెలిసిపోతుంది. పెద్ద ప్రాబ్లం అయితే లేదు. ఇచ్చినా ఇవ్వకపోయినా సరే ఒకే టీసీ మీరు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి పీజీ చేస్తే పీజీ చేసినట్లు ఇచ్చేసేయండి ఇక్కడ. అలాగే యూనివర్సిటీ నేమ్ ఇచ్చేయండి. అలాగే రెగ్యులరా, డిస్టెన్స్‌లో చేశారా అనేది కూడా ఇవ్వండి. అలాగే ఇయర్ ఆఫ్ అపియరెన్స్ దగ్గర కూడా ఏదో ఒక సెలెక్ట్ చేసి ఇచ్చేయండి. అందులో ఏముందో నాకు కనబడట్లేదు కాబట్టి. తర్వాత మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ అని చెప్పేసి ఇంగ్లీష్ అనే లేదా మీరు ఏమైతే చదివారో అది ఇచ్చేసేయండి. అలాగే పర్సెంటేజ్ ఆఫ్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఎంత పర్సెంటేజ్ వచ్చిందని చెప్పి మీరు వేయాల్సి ఉంటుంది. ఎవరైనా సరే ఫైనల్ సెమిస్టర్‌లో ఉంటే వాళ్ళకి తెలియదు కదా! అలాగే ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తుంటే వాళ్ళకి తెలియదు కాబట్టి ఒకవేళ మీరు ఫస్ట్ ఇయర్‌ని బట్టి ఒక ప్రిడిక్ట్ చేసి ఒక పర్సెంటేజ్ అయితే ఇచ్చేయండి. 45% అబోవ్ ఉండాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి ఏదైనా ఇచ్చేసేయండి. అది పెద్ద ప్రాబ్లమ్ ఇష్యూ అయితే ఏమీ లేదు. ఎందుకంటే మళ్ళీ మనకు కౌన్సెలింగ్‌లో వాళ్ళు మళ్ళీ అప్లోడ్ చేయమంటారు. లేదా అప్పుడు చూసుకుంటారు వాళ్ళు. కాబట్టి ప్రస్తుతానికి ఏదో ఒకటి అయితే ఇచ్చేయండి. తర్వాత ఒకవేళ ఇంటర్మీడియేట్ అయితే ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మీకు అడగడం జరుగుతుంది. ఒకవేళ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా అడిగినా ఇచ్చేసేయండి. ఇక్కడ అర్బన్ ఆర్ రూరల్ సెలెక్ట్ చేసుకోండి. అంటే గ్రామీణ ప్రాంతాలు విలేజెస్‌లో ఎవరైతే ఉన్నారో వారు రూరల్, లేదా ఆ సిటీలో ఎవరైతే చదువున్నారో వాళ్ళు అర్బన్ సెలెక్ట్ చేసుకొని హాల్ టికెట్ నెంబర్, మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎంటర్ చేయండి. తర్వాత 10th క్లాస్‌కి సంబంధించి కూడా అర్బన్ ఆర్ రూరల్ సెలెక్ట్ చేసుకొని హాల్ టికెట్ నెంబర్, మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా ఇచ్చేయండి. అలాగే ప్లేస్ ఆఫ్ స్టడీ ఇవి మెయిన్‌గా అడుగుతారు. ఎందుకంటే గడిచిన 6 సంవత్సరాల్లో మీరు ఏ స్టేట్‌లో చదివారో అక్కడ లోకల్ స్టూడెంట్ అవుతారు. రిమైనింగ్ ప్లేసెస్‌లో నాన్ లోకల్ అవుతారు కాబట్టి దీన్ని బట్టే మీరు లోకలా, నాన్ లోకల్ అనేది వాళ్ళకి తెలియడం జరుగుతుంది. కాబట్టి ఏ ఊర్లలో చదివారని చెప్పి నార్మల్‌గా సెలెక్ట్ చేయండి. కాబట్టి అవి కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని బట్టే స్టడీ సర్టిఫికేట్స్ కూడా మీకు వెరిఫై చేస్తారు. తర్వాత చివరిగా వచ్చేసినట్లయితే మీరు స్ట్రీమ్ కోర్సు సెలెక్ట్ చేసుకున్నారు కదా! దాన్ని బట్టి మీడియం ఆఫ్ టెస్ట్ దేంట్లో మీకు క్వశ్చన్ పేపర్ రావాలని అడుగుతారు. ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఆర్ ఉర్దూ అని ఉంది. కాబట్టి ఏదైతే కావాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేయండి. ఒకవేళ మీరు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసినట్లయితే ఇంగ్లీష్ అండ్ తెలుగు వస్తుంది. మీరు తెలుగు సెలెక్ట్ చేసినట్లయితే తెలుగు అండ్ ఇంగ్లీష్ వస్తుంది. ఉర్దూ సెలెక్ట్ చేసినట్లయితే ఉర్దూ అండ్ ఇంగ్లీష్ అయితే వస్తుంది. కామన్‌గా 2 లాంగ్వేజెస్ అయితే వస్తాయి. మెయిన్‌గా ఇంగ్లీష్ అనేది కామన్ లాంగ్వేజ్‌గా ఉంటుంది. తెలుగు లేదా ఉర్దూలో ఏవైనా క్వశ్చన్స్ రాంగ్ అయినట్లయితే ఇంగ్లీష్‌లో ఏదైతే క్వశ్చన్ ఉందో దాన్ని బట్టే మనకు కరెక్ట్ ఆన్సర్ అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు తెలుగు, ఉర్దూ చదివినప్పుడు ఇంగ్లీష్ కూడా చదువుకోండి మీ క్వశ్చన్ పేపర్ వచ్చినప్పుడు. ఇప్పుడు ఏ లాంగ్వేజ్ కావాలో మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ రీజియనల్ టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్స్ అంటున్నారు. 3 సెంటర్లు మనం ఇవ్వాల్సి ఉంటుంది. మన అఫీషియల్ వెబ్సైట్‌లో ఇక్కడ టెస్ట్ సెంటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక టెస్ట్ జోన్స్ అని చెప్పి ఏ ఊర్లో టెస్ట్ జోన్స్ ఉన్నాయి. హైదరాబాద్‌లో చూస్తే 4 రకాలైన ఈస్ట్, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అని చెప్పి 4 రకాలైన సెంటర్స్ ఉన్నాయి. ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అలాగే సత్తుపల్లి, ఖమ్మం, కరీంనగర్ ఈ విధంగా ఎక్కడైతే మీరు రాయాలనుకుంటున్నారో 3 ప్రిఫరెన్స్ అయితే మీరు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఏదైతే ప్రిఫరెన్స్ ఇచ్చారో అక్కడే మీకు ఎగ్జామ్ ఉండడానికి అయితే వాళ్ళు చూస్తారనమాట. మాక్సిమం ట్రై చేస్తారు. లేదా సెకండ్‌కి వెళ్తుంది. కాబట్టి 3 సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 50 KB బిలో ఉండే మీ ఫోటో అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చూస్ ఫైల్‌లోకి వెళ్ళి అప్లోడ్ చేయండి. అలాగే సిగ్నేచర్ కూడా 30 KB బిలో ఉండాలి. ఇది కూడా స్కాన్ చేసి మీరు అప్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. ఫైనల్‌గా ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ టిక్ చేసేసి మీరు ప్రివ్యూ అండ్ సబ్మిట్‌లోకి వెళ్ళొచ్చు. అలాగే మీరు టైమ్ టు టైమ్ మీరు ఎంటర్ చేయడానికి ఇవన్నీ లేట్ అవుతుంది అనుకున్నట్లయితే ఒక సెక్షన్ అయిన తర్వాత మరొక సెక్షన్‌కి వెళ్ళడానికి టైం పడుతున్నట్లయితే సేవ్ అనే ఆప్షన్ ఇచ్చాడు. ఇక్కడ సేవ్ చేసుకోండి. ఒకవేళ పవర్ కట్ అయినా సరే, ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ అయినా సరే, ఎక్కడ దాకా అయితే ఫిల్ చేశారో మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ చేయొచ్చు తర్వాత నుంచి. కాబట్టి సేవ్ టైమ్ టు టైమ్ చేస్తూ ఉండండి. తర్వాత ఒకవేళ చేయకపోయినా ప్రాబ్లం లేదు. లాస్ట్‌లో ప్రివ్యూ అండ్ సబ్మిట్ అయితే మీరు క్లిక్ చేయండి. అప్పుడు మీకు ప్రివ్యూ అనేది ఒకటి వస్తుంది. ఇప్పటిదాకా ఏదైతే మీరు ఫిల్ చేశారో ఆ పేపర్ అంతా కూడా మీకు వస్తుంది. మీరు మాడిఫై కూడా చేసుకోవచ్చు. అంటే ఏవైనా ప్రివ్యూలో తప్పులు ఉన్నాయని తెలిసినట్లయితే ఈ విధంగా వస్తాయి. ఒకవేళ నేమ్స్ మిస్టేక్స్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్స్ కానీ ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి కదా! అప్పుడు మాడిఫై అనే ఆప్షన్ ఉంటుంది కింద. ఇక్కడ మాడిఫై అనే ఆప్షన్ ఉంటుంది. మాడిఫైలోకి వెళ్ళి మాడిఫై చేసుకోవచ్చు. తర్వాత కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ వన్స్ మీరు చేసినట్లయితే మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. మళ్ళీ మే నెలలో ఒక 5 డేస్ ఇస్తారు మీకు. ఆ 5 డేస్‌లోనే మళ్ళీ మీరు ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే చేంజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే చాలా కేర్‌ఫుల్‌గా చూడండి. టోటల్‌గా మోడిఫై చేసుకోవాలనుకుంటే ఇప్పుడే చేసుకోండి. అంతా ఓకే అనుకున్నప్పుడు కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్‌లోకి మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఫైనల్‌గా మీకు ఈ విధంగా ఒక జనరేట్ అవుతుంది నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది. సో ప్రింట్ అప్లికేషన్ అనేది చేసి మీరు పీడీఎఫ్ అయినా సేవ్ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ మన వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్‌లోకి వెళ్ళి మీ అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే లాస్ట్‌లో మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మనకు అప్లికేషన్ నెంబర్ అయితే రావాల్సి ఉంటుంది.
ఫైనల్‌గా ప్రింటౌట్ ఈ విధంగా ఉంటుంది. మీ ఫోటో, మీ డీటెయిల్స్ అలాగే ఇవన్నీ కూడా వస్తది. దీన్ని ప్రింటౌట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే అప్లికేషను. సో, ఈ విధంగా మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఏదైనా కామెంట్స్ ఉన్నట్లయితే కింద తెలియచేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాతో డైరెక్ట్‌గా మాట్లాడొచ్చు. ఫైనల్‌గా ఇక్కడొచ్చి డౌన్‌లోడ్ అప్లికేషన్ ఫార్మ్ అనేది కూడా మీరు చేసుకోవచ్చు. ఈ విధంగా అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్‌లో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాము. థాంక్స్ ఫర్ వాచింగ్.